మొదటిగా కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ మన శంకర్ వరప్రసాద్ గారు. హ్యూజ్ బ్లెస్సింగ్ మాట నిన్న yesterday when we were in for the pre-release ఈవెంట్ మధ్యలోనే I was actually checking X app to know because నాకు ఆ మూవీ ట్రైలర్ చాలా నచ్చింది and as expected creating all the buzz. I'm very happy as a fan and of course it's like చాలా మూవీస్ ఉన్నాయి అంటే సంక్రాంతి టైంలో ఫ్రమ్ దాట్ ఇవన్నీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫన్ సో యునో దట్ ఐ థింక్ దట్ ద సక్సెస్ ఆఫ్ దట్ ఫిలిం సెట్ ద మూడ్ ఇంకా యునో దట్ మూడ్ ఇస్ సెట్ ఫర్ సంక్రాంతి అండ్ మనం ఐఎమ్ సో హ్యాపీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మీరు అన్ని ఈవెంట్స్ కి ఇంటర్వ్యూ ముందు మన డైరెక్టర్ గారు కాల్ చేసి మెసేజ్ చేసి నా గురించి బాగా చెప్పండి నా గురించి మూవీ గట్టిగా చెప్పండి కానీ మన గురించి నేను వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హీరోయిన్స్ అదేంటిది చాలా తప్పు మై బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇష్యూస్ ఉన్న చోట లవ్ ఉంటుంది మీకు ఆయన లవ్ ఓకే దెన్ ఐ విల్ సే ఇట్ వాస్ ఓకే టు వర్క్ విత్ యూ ఓకే ఓకే it was fun working with you and the movie is so much fun family entertainer అందరూ సంక్రాంతి పండుగకి అందరూ ఫ్యామిలీతో పాటు మూవీ థియేటర్ కి వెళ్ళి నవ్వండి దాట్ ఐ థింక్ మన డైరెక్టర్ గారు అండ్ నందు అండ్ భాను ముగ్గురు ఒక కాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆ కాల్స్ సీన్ కాల్ మోర్ భాను అది ఎందుకు మోర్ బాను ఆ డైలాగ్స్ మధ్యలో ఎవరైనా ఏమైనా చెప్తే అది డిస్కస్ చేయకుండా యూ విల్ నాట్ అప్రూవ్ అనమాట సో దాట్ టీమ్ వర్క్ ఇస్ దేర్ అది ఆ టీం గురించి మన సెట్ లో మాత్రం కాదు వేరే సెట్ లో వెళ్ళేప్పుడు కూడా చాలా మంది అడిగారు అనమాట సో దట్ వాళ్ళ దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్ మోస్ట్లీ కామెడీ మూవీ ఆర్ కామెడీ సీన్స్ ఉంటే సీన్స్ ఇచ్చి మీరు ఇంప్రవైజ్ చేసుకోండి అని యూజువల్లీ దే టెల్ ది యాక్టర్స్ కానీ మన సెట్ కి వస్తే దట్ సీన్ పేపర్ యాసిటీస్ ఆ డైలాగ్ చెప్తేనే దట్ ద టైమింగ్ ఇన్ కామెడీ ఈస్ వర్కింగ్ అవుట్ అని ఒక యాక్టర్ చెప్పారు అని నేను చెప్పలేదు బికాస్ మీరు మన గురించి ఏం చెప్పలేదు కాబట్టి ఇంకా లేదు సో having fun at the trailer release tarvata that you know the buzz around the film completely changed దాని ముందు I had a real tension because అంత పెద్ద మూవీస్ వస్తుంది అందరూ బాగా ప్రమోట్ చేస్తున్నారు అండ్ నేను ప్రొడ్యూసర్ గారికి అడిగితే I don't know how much I can say this but I say he is like ఎంత ప్రమోట్ చేసినా we cannot compete with them okay so ఇక్కడ పాయింట్ ఏంటంటే all the movies releasing for Sankranti వాళ్ళు డిస్కస్ చేసేప్పుడు క్లబ్ చెప్పకూడదా ఓకే ఎలాగో చెప్పేశారు యా సో ఎనీవే దే విల్ పుట్ ఇట్ టుగెదర్ సంక్రాంతి రిలీజెస్ అని చెప్పి దే విల్ పుట్ ఆల్ ద నేమ్స్ టుగెదర్ సో అలాగే అందరికి తెలిసిపోద్ది దట్ అవర్ మూవీ ఇస్ రిలీజింగ్ పాయింట్ నెంబర్ 2 కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది ట్రైలర్ వదిలేస్తే పీపుల్ విల్ అండర్స్టాండ్ మూవీ ఏంటి మూవీలో పంచ్ డైలాగ్స్ ఏంటి అదేంటో యాక్చువల్లీ ఐ లవ్ దట్ బీటెక్ డైలాగ్ నేను బీటెక్ చదవలేదు వెరీ గుడ్ ఫర్ మీ మా అదృష్టం బట్ నాకు తెలిసి ఫస్ట్ మలయాళం మూవీలో నేను చేసేది నాకు గుర్తుంది యాక్టర్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్స్ వరకు అందరూ బీటెక్ ఇంజనీర్స్ అది ఎందుకు చదివారని మొన్న ఓకే మా మేనేజర్ కూడా బీటెక్ ఎందుకు చదివారని అంటే అది బీటెక్ లో మనం ఏం చదవలేదు కానీ ఆ టైంలో లైఫ్ లో ఏం చెయ్యాలో అని ఆలోచించడానికి టైం దొరికిందంట 4 years సో 4 years కూర్చొని ఆలోచించాలంట లైఫ్ లో ఏం చేయాలో సో ఐ రియలైజ్ దట్ అట్లాంటి డైలాగ్ దట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ టు ద ఆడియన్స్ సో అలాగే మూవీ ఎంజాయ్ చేయండి ఐఎమ్ సో హ్యాపీ ఐ హావ్ వెరీ వెరీ గుడ్ ఫాండ్ మెమరీస్ వర్కింగ్ ఇన్ దట్ సెట్ దర్శనమే సాంగ్ లో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ వీడియో రిలీజ్ ఆన్ స్క్రీన్ నేను చెప్తా మీరు నా గురించి ఏం చెప్పలేదు కదా నేను ఆ విషెస్
ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. ఆ విజువల్స్ కూడా, అది ఆ సాంగ్ ఇస్ వెరీ రొమాంటిక్, బట్ ఆన్ స్క్రీన్ అది కూడా ఒక ఫన్ మూడ్ లో హీ క్రియేటెడ్ మంటాజ్. నేను చెప్తాను, మొత్తం చెప్తాను, క్లైమాక్స్ చెప్తాను, ఇంట్రోవర్ట్ చెప్తాను. ఇప్పటి వరకు చెరువులు ఇప్పుడు సమీక్ష. Okay. Anyway, thank you so much, Anand garu. Thank you so much for giving me this opportunity. And oh, that scene. Dubbing the chusha, I couldn't stop laughing. You'll understand. On screen మీద చూస్తే you understand. ఆ timing, ఆ expression you understand. Oh yeah, that scene. అంటే సీన్ కొంచెం ఓకే, అది మన సారీ దట్ సీన్ కొంచెం సీరియస్, అంటే అంత సీరియస్ కాదు కానీ ఒక ఆ మూడ్ లో జరుగుతుంది. ఒక టైమింగ్ కి సార్ వచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. దట్ సీన్ ఓన్లీ చేంజ్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఎక్స్ప్రెషన్. సో లైక్ దట్ అవర్ మూవీ ఇస్ ప్యాక్డ్ విత్ ఆల్ దోస్ మూమెంట్స్, టైమింగ్ ఫ్రమ్ దిస్ లాట్ ఆఫ్ యాక్టర్స్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచిగా రాసింది 14 వరకు. 14 మూవీ చూసిన తర్వాత కూడా మంచి రివ్యూస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.